రికార్డు 2 హెల్మెట్ చూసారు అన్న ఎంత బాగుంది ఉన్నాడు సమస్యలో రాంగ్గా ఉన్న అతనికి నేను గులాబీ పోలిస్తాను. ఈయన చాలా ప్రాంప్ట్గా ఉన్నారు. ప్రాంప్ట్గా లేదంటే బైండ్ వేసుకున్న వాళ్ళకి రేపటి నుండి బైండ్ రాస్తారు. బండికి రికార్డ్ లేకపోయినా హెల్మెట్ లేకపోయినా బైండ్ రాస్తారు. రేపటి ఏ ప్లేస్లో బైండ్ రాస్తున్నాం. హ్యాబిట్ అని అదే నీ దగ్గర కరెక్ట్ చేసుకుంటావా? ఇందులో నీ బిడ్డ ఉంటే నీ ఎంత జాగ్రత్త తీసుకెళ్తావు? దానికి అక్కడ పెట్టుకోవాలి. యూనిఫామ్ అది చూసేసాను. ఇప్పుడు వేసుకో. ఇంకా ఎందుకేమంటాం కదా? ఎందుకేమంటాం? డ్రైవర్ బది నువ్వు ఆపడం చెప్తానా? దొంగోడినా ఏం బాగుంది ఈ బండికి ఏం చూసి ఎవరు దొంగోడు అనుకోని డ్రైవర్ కాదు. డ్రైవరు సేవ తీసుకోవడానికి పట్టుకెళ్తే గుర్తుపోతున్నాడు మనిషి నాకు ఇన్ఫార్మేషన్ వాటర్ ఇచ్చేస్తాను. అక్కడికి సగం మంది ఇలా చోట వేసుకోండి బాగా కదా ఎవరు వెళ్ళారు? మేము తప్ప.
చైర్పర్సన్ ఆదేశాల మేరకు యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు నేను చల్లపల్లి చిల్లకల్లు పోలీస్ స్టేషన్కి ఈరోజు వచ్చాం. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి వారి లాంగ్ పెండింగ్ కేసుల్లో ఉన్నటువంటి వాటిపై తగు సూచనలు ఇచ్చి అవి పరిష్కారం అయ్యేటట్టుగా సూచనలు ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్నీ తనిఖీ చేశాము. తనిఖీలో కేసుకు సంబంధించిన విషయాలు, రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ గొడవలు కానీ అవి యొక్క వివరాలు, ఏ ఏ విలేజ్లో పోలింగ్ ఎంత అయింది, ఏంటి, విలేజ్ హిస్టరీ షీట్స్ అని ఉంటాయి. ఆ హిస్టరీ షీట్స్లో మెన్షన్ చేసిన అన్నీ చెక్ చేయడం జరిగింది. అలాగే నేరస్తులు వారి వివరాలు, ఇప్పుడు వారు ఆ నేరాలు మానేసి ఏవైనా మంచి మార్గంలో బతుకుతున్నారా లేదా అవి కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో కొంతమంది ఆ నేరాలు మానివేసి సక్రమైన మార్గంలో బతికే మార్గాలు కూడా మేము వాళ్ళకి సూచించాము. అలాగే శాంతి భద్రతలకి ఎవరైనా విభాగాలు ఏదైనా చేస్తే బట్టి వదిలే ప్రసక్తే లేదు. ఆ వైలేటర్స్ మీద ఉక్కుపాదం మోపుతాము. అలాగే ఇది బార్డర్ పోలీస్ స్టేషన్ అవడం వల్ల ఈ పోలీస్ స్టేషన్ నిరంతరం అండర్ సర్వేలెన్స్ ఆఫ్ ది సీసీ కెమెరాస్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి హైవే మీద సర్వేలెన్స్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అరికట్టడానికి చెక్ పోస్ట్ ప్రతి గ్రామంలో, బార్డర్ గ్రామంలో ఒక 7 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి రౌండ్ ది క్లాక్. అలాగే పెట్రోలింగ్, హైవే మొబైల్స్ కూడా నిరంతరము హైవే మీద తిరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి తగు సూచనలు మా సిబ్బందికి, వారికి, అలాగే ఎస్ఐ గారికి, జగ్గపేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపై ఫస్ట్ లెవెల్ అవగాహన చేస్తాము. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి ఒక అవేర్నెస్ పెట్టి తద్వారా వాళ్ళ మార్పు వచ్చేటట్టుగా చూసి, సెకండ్ లెవెల్లో వాళ్ళు ఎంతకీ వినకపోతే వాళ్ళపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ ఫైన్ ఇంపోజ్ ఫైన్ వేసి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అలాగే హైవేపై ఈ సీజనల్గా వింటర్లో ఈ ఫాగ్ ఎక్కువ పడుతుంది. ఈ పడడం వల్ల ఈ నైట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి రేడియం స్టిక్కర్స్, కాస్టింగ్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అవి కూడా చేస్తున్నాము. ఈ ప్రికాషన్స్, మెజర్మెంట్స్ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గడానికి ఆస్కారం. ఈ దొంగతనాలు ఇవన్నీ ఇంటర్స్టేట్ క్రిమినల్స్ ఉంటారు. ఆ రాష్ట్రంలో దొంగతనాలు చేసి మళ్ళీ ఇటు వచ్చేసి ఇక్కడ చేసుకోవడం, మళ్ళీ అటు వెళ్ళడం, అటు ఇటు వీళ్ళు క్రాసింగ్ ది బార్డర్ తరచుగా చేస్తుంటారు. వాళ్ళపై కూడా నిఘా పెట్టాము. ఈ వారంలో అలాంటి 2 అఫెండర్స్ని కూడా పట్టుకొని రికవరీ చేసి నందిగాంలో రికవరీ చేసి కోర్టు కూడా పెట్టడం. ఇలాంటివి అన్నిటి మీద మేము ప్రికాషన్ తీసుకొని గట్టి చర్య తీసుకున్నాం.